ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఏం నడుస్తుంది? టీడీపీ విసెస్ వైసీపీ ఫైట్ నడుస్తుంది. ఒకళ్ళేమో బూతులు తిడతారు, ఇంకోళ్ళు దాడులు చేస్తారు. ఏంటిది? మనకు కావాల్సిన జెంటిల్మెన్ పాలిటిక్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, పీకే గారు కావచ్చు, వీళ్ళందరూ అసెంబ్లీలో కలిస్తే మీ అమ్మ, మీ చెల్లి, మీ అక్క అని చెప్పేసి బూతులు తిడతారా సోషల్ మీడియా లాగా, వాళ్ళ ఫ్యాన్స్ లాగా? లేకపోతే కొట్టుకొని చేస్తారా? లేదే, కలిసి నవ్వుకొని సేకండ్లు ఇచ్చుకుంటారు. ఒకరు పుట్టినరోజు అయితే ఇంకొకరు సోషల్ మీడియాలో విష్ చేస్తారు. మరి గ్రౌండ్ లెవెల్ ఉండే కార్యకర్తలు ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు ఈ పాలిటిక్స్ని? ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, అమ్మ, అక్క, చెల్లి అని చెప్పేసి ఆడవాళ్ళ మీద బూతులు తిట్టడం. 2026లో కూడా పాలిటిక్స్ అంతా జెంటిల్మెన్ పాలిటిక్స్ ఉండాలి. 5 సంవత్సరాలకు వచ్చి ఒకసారి పవర్ ఇది. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తానని గ్యారెంటీ లేదు. వైసీపీ లాస్ట్ టైం ఉంది, ఇప్పుడు టీడీపీ వచ్చింది, రేపు మళ్ళీ నెక్స్ట్ వైసీపీ రావచ్చేమో. సో మా మీద దాడి చేసిన వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు, సో ఇలా అగ్లీ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పటికైనా ఈ ముగ్గురు పార్టీ అధినేతలు వాళ్ళ పార్టీ లీడర్స్కి, కార్యకర్తలకి, వాళ్ళ ఫ్యాన్స్కి, అభిమానులు సోషల్ మీడియా ఉండాలి. వాళ్ళకి కనీసం ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఒరు బాబు, మేము అందరూ హాయిగా ఏసీ రూమ్లో ఉంటారా, మా కోసం మీరు కొట్టుకు చావద్దు. 5 సంవత్సరాలకు వచ్చే పవర్ మాత్రమే, జీవితాంతం పవర్ శాశ్వతం కాదు అని చెప్పుకోవాలి. అండ్ ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఫ్యాన్స్ అని చెప్పుకొని తిరుగుతారో, పక్క వాళ్ళ మీద బూతులు తిరుగుతారో, పొలిటీషియన్స్ని అభిమానించడం వేరు, ఓటేయడం వేరు. బస్ ఆ అభిమానం ఓటు వరకే ఉండాలి. అంతేగాని వాళ్ళని పర్సనల్గా తీసుకుని వాళ్ళే జీవితం అని చెప్పి పక్కోవడం మీద దాడులు చేయడం, లేకపోతే పక్కన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, ఇది వర్త్ కాదు. ఒక ఎడ్యుకేటెడ్ సొసైటీలో, ఒక ప్రోగ్రెసివ్ సొసైటీలో ఇలా పొలిటీషియన్స్కి ఊడిగం చేసే కల్చర్ పోవాలి.